క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనంలో ప్రభు చేసినటువంటి రెండు గొప్ప అద్భుత కార్యములను మనము చూస్తూ ఉన్నాం. మొదటిగా శతాధిపతి సేవకుని స్వస్థతపరచటం, రెండవది పేతురుగారి అత్త జ్వరంతో బాధపడుచుండగా ఆమెను స్వస్థతపరచటం. ఈ రెండు కార్యాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, శతాధిపతి తన దగ్గర ఎంతోమంది సైనికులు ఉన్నప్పటికీ కూడా తానే స్వయంగా వెళ్ళి ఆ సేవకుని బాగు చేయమని ప్రభువును ప్రాధేయపడటం ఇక్కడ గమనార్హం. ప్రియ సహోదరులారా, మనము ఏదో అధికారంలో ఉండేసరికి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎవరినో ఒకరిని పంపిస్తే వారే చూసుకుంటారులే అనేటువంటి భావోద్వేగాలతో మనము ఉంటూ ఉంటాం. కానీ శతాధిపతి మనకు కొన్ని లక్షణాలను నేర్పిస్తూ ఉన్నారు. ఆయనకు ఎంతో సైన్యం ఉన్నప్పటికీ కూడా ఆయనే స్వయాన ప్రభు చెంతకు వెళ్ళి తన సేవకుని కొరకు ప్రాధేయపడుతున్నాడు. చూడండి ప్రియ సహోదరుడి సహోదరులారా, ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు, విధేయతను ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్క మాట పలికినా చాలు, నా సేవకుడు స్వస్థత పొందుతాడు అనేటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గమనించినాడు కాబట్టియే తన సేవకుని స్వస్థత పరిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము మన జీవితాల్లో అనుకుంటూ ఉంటాం, ఏదైనా అద్భుతం జరిగితే కానీ ప్రభువును విశ్వసిస్తామని. కానీ పౌలు మహర్షి మనకి ఒక విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. విశ్వసించుటైనా నిస్సందేహంగా ఉండుట. నీకు అద్భుతం జరుగుతుందో జరగదో అది తర్వాత, కానీ ఆ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభువులో విశ్వాసంతో ఉండు. విశ్వాసమే నిన్ను అద్భుతాలకు దారి తీస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పేతురుగారి అత్త యొక్క వృత్తాంతం చూసినట్లయితే, పేతురుగారి అత్త ప్రభువా నాకు జ్వరం ఉందని బాధపడుతున్నప్పటికీ ఆమె చెప్పలేదు ప్రభువునకు. కానీ ప్రభువే తెలుసుకొని ఆమెను స్వస్థతపరుస్తున్నాడు. స్వస్థతపరిచిన తర్వాత పేతురుగారి అత్త ప్రభువునకు పరిచర్య చేసింది. ప్రియ సహోదరులారా, ఇక్కడ రెండు విషయాలు నేర్చుకోవచ్చు. నీవు బాధపడుతున్న సమయంలో, నీ కష్టాల్లో నష్టాల్లో ప్రభువే స్వయాన నీ దగ్గరికి వచ్చి నీకు ఓదార్పునిస్తాడు అనేటువంటిది మర్చిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పొందిన మేలులకు ఆయన కృతజ్ఞతగా జీవించాలి. చాలాసార్లు మనం పొందిన తర్వాత ఏముందిలే అనే రకంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ ప్రభువునకు కృతజ్ఞులై జీవించే గుణాన్ని మనం అలవర్చుకోవాలి. ఈ యొక్క అద్భుతాల నుంచి మనము ఒక రెండు విషయాలని మన జీవితాలకు అనువదించుకుందాం. వినయము, విశ్వాసము, కృతజ్ఞత భావం. ఈ మూడు మన జీవితాలకు అలవర్చుకుంటూ ఆ ప్రభువులో ప్రయాణించి ఆ ప్రభువుని విశ్వసించి ఆ ప్రభువును ప్రకటించుదాం. మరియు అటువంటి అనుగ్రహాలను మనకు దయచేయమని ఆ ప్రభువు దగ్గర ప్రార్థించుదాం, వేడుకుందాం.